గత 43 సంవత్సరాల్లోనే అత్యంత చెత్త వారం తరువాత బంగారం ధరలు ఇంకా పడిపోతూనే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఒత్తిడి పెరగడం, డాలర్ బలపడడం, అలాగే వడ్డీ రేట్లపై అనిశ్చితి కారణంగా బంగారం మీద అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ఇటీవల వారంలో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్ గా భావించే బంగారాన్ని వదిలి ఇతర ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా ఆర్థిక పరిస్థితులు బలంగా ఉండడంతో డాలర్ విలువ పెరగడం బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. మరోవైపు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున బంగారం మీద పెట్టుబడులు కొంత మందగిస్తున్నాయి. ఎందుకంటే వడ్డీ రేట్లు పెరిగితే బంగారం లాంటి నాన్ ఇంట్రెస్ట్ ఆస్తుల ఆకర్షణ తగ్గుతుంది. అయితే కొన్ని మార్కెట్ నిపుణులు మాత్రం ఇది తాత్కాలిక పడిపోవడమేనని భావిస్తున్నారు. దీర్ఘకాలంలో బంగారం మళ్లీ పెరిగే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. ముఖ్యంగా భవిష్యత్తులో ఆర్థిక అనిశ్చితి పెరిగితే బంగారం మళ్లీ డిమాండ్ పొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక పెట్టుబడిదారుల ప్రశ్న ఇప్పుడే కొనాలా లేక ఇంకా వేచి చూడాలా? కొందరు నిపుణులు ఈ స్థాయిలో కొద్దిగా కొనుగోలు చేయొచ్చని సూచిస్తుండగా మరికొందరు ఇంకా పడిపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని చెప్తున్నారు. మొత్తానికి బంగారం మార్కెట్ ప్రస్తుతం ఒత్తిడిలో ఉంది. కానీ దీర్ఘకాల పెట్టుబడిదారులకు ఇది ఒక అవకాశమా లేక ప్రమాదమా అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.